బొగ్గు స్కామ్ 4 లక్షల కోట్లు, నీ హయాంలో బోఫర్ స్కామ్ 1,00,000 కోట్లు, నీ హయాంలో 2G స్కామ్ 2 lakh crore rupees. సుప్రీంకోర్టు మొట్టమొదటి శ్రద్ధ చేసింది కోల్ స్కామ్లో. కానీ సగటు భారతీయుడు తలదించుకోకుండా, ఒక్క స్కామ్ లేకుండా, ఒక మంత్రి జైలుకు పోకుండా ఇవాళ మోడీ గారి నాయకత్వంలో ఖర్చుమంటున్నది. ఇవాళ ఉన్నారా టెర్రరిస్టులు, ఉన్నారా స్లీపర్ సెల్స్, ఉన్నాయా బాంబుల మూతలు? ఎన్ని దిక్కులో చూస్తే మనం ప్రతి నిత్యం 7 సిస్టర్ స్టేట్స్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, బోడో ఉద్యమం, నాగా ఉద్యమం, సపరేట్ కంట్రీలు అని చెప్పి ఉద్యమాలు జరిగినాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ 2 జెండాలు, 2 ప్రధానమంత్రులు, 2 చట్టాలు. కానీ ఇవాళ నో బోడోల్యాండ్ మూమెంట్, నో నాగాల్యాండ్ మూమెంట్, నో జమ్మూ అండ్ కాశ్మీర్ సెపరేట్ కంట్రీ, నో ఖలిస్తాన్ మూమెంట్. దేశంలో 370 ఆర్టికల్ రద్దు చేసి నా దేశం వైపు కన్నెత్తి చూడదు నా కొడుక, జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగమని చెప్పిన వ్యక్తి ఇవాళ నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. మాకు ఉల్టా ప్రజలు డబ్బులు ఇచ్చి మమ్మల్ని భుజాల మీద ఎత్తుకొని నన్ను అప్పుడు 78,000 మెజార్టీతో గెలిపించింది. 78,000. మన హుజరాబాద్లో మీరంతా సాక్ష్యం. నాకు తెలిసి ఈ జిల్లాలో అతి ఎక్కువ సార్లు ఉద్యమాల్లో లీడ్ చేసింది నేనే. ఇంతకుముందే మా నాయకుడు వచ్చి పోతున్నాడు, అన్న మీరు కట్టించిన జెండా, మీరు ఎత్తిన జెండా ఇంకా అక్కడ ఉందన్నా అని అంటున్నాడు. బీఆర్ఎస్ పార్టీ జెండా. అప్పుడు జేఏసీ కార్యక్రమాలు కావచ్చు, ఖమ్మం జిల్లా తెలంగాణ ఉద్యమానికి అనుకూలం కాదని చెప్పే రోజులలో తప్పు. ఆనాడు ఖమ్మం మెట్టు కదిలినటువంటి చరిత్ర కానీ, ఆనాడు తుపాకీ తూటా పెరిగితే ఇలా కొత్తగూడెంలో రక్తం చెందిన ఆడవాళ్ళు ఇంకా మర్చిపోలేదు ఖమ్మం ప్రజలు. ఖమ్మం ప్రజలు కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ కోరుతున్నామని చెప్పి ఆనాడు మేము చెప్పినాం. పెద్ద సభ జరిగింది ఇదే ఖమ్మంలో, పెద్ద సభ జరిగింది. కాలేజీలో పనిచేసే ప్రైవేట్ లెక్చరర్, టీచర్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు. అందువల్ల నేను అనుకుంటున్నా అలాంటి పైసల ప్రభావం ఉంటుందని చెప్పి నేను నమ్మట్లేదు. కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూడా మీకు తెలుసు. ఆయన అంటున్నాడు నేను కొట్లాడతాను. కొట్లాడే శక్తి కూడా వాళ్ళకి ఇవ్వలే. వాళ్ళ మీద నమ్మకం పోయింది. వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో నిరుద్యోగ యువకులకు ఏ ఉద్యోగాలు కల్పన చేస్తానని చెప్పి మాట ఇచ్చిండ్రో ఆ ఉద్యోగాలు కల్పించలేకపోయింది. ఏ తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పేవో ఆ నియామకాల విషయంలో కేసీఆర్ ఎంత మాట మార్చిందో, ఎట్లా నిరుద్యోగ యువతకి నిరాశ కలిగించిందో నేను చెప్పాల్సిందే. ఇవాళ డబ్బు ఎప్పుడు ఆత్మగౌరవాన్ని కొనే ప్రయత్నం చేస్తుంది, ధర్మాన్ని ఓడించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎప్పుడు సంపూర్ణంగా విజయం సాధించలేదు. నీ అభ్యర్థి గట్టిగుంటే, నీ పట్టభద్రులు గట్టిగుంటే వాళ్ళు జయజమనించి కూడా కొనడం అనేది, పట్టభద్రులు కొనడం అనేది ఎవరి జయజమనించి కాదు. నేను సంపూర్ణంగా కదా, వాళ్ళు జ్ఞానవంతులు, మంచేందో చెడేందో తర్కించగలిగే శక్తి సంపన్నులు. వాళ్ళు ప్రజలకు ఇట్లాంటి ప్రలోభాలు వచ్చినప్పుడు ఇది మంచిది కాదని చెప్పి ప్రజలను డ్రైవ్ చేసేవాళ్ళు ఇలా ఉద్యోగం డ్రైవ్. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్కి, ప్రైవేట్ డిగ్రీ కాలేజ్కి, జూనియర్ కాలేజ్కి ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వక 3 ఏళ్ళు అవుతారు. ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది, ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఇవ్వకపోతే కాలేజీ యాజమాన్యాలు సెల్ ఫోన్లు బంద్ చేసుకొని పనిచేసిన టీచర్లకు జీతభత్యాలని దౌర్భాగ్య పరిస్థితులని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. 1 నెల జీతం రాకపోతేనే ఇల్లు కిరాయి, పాల బిల్లు, కూరగాయల బిల్లు, పిల్లల ఫీజులు ఇవాళ వెళ్ళకపోతున్నాయి. కష్టమవుతుంది సారు, మా కళ్ళల్లో నీళ్లు సుడు తిరుగుతున్నాయని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడే మా గంగాధర్ గారు చెప్తున్నారు, అన్నా మీరేమో మాటలు చెప్పడానికి వస్తున్నారు, వాళ్ళని రిక్వెస్ట్ చేయడానికి వస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 1,500 రూపాయలు చొప్పున పంచింది, బీఆర్ఎస్ పార్టీ కూడా డబ్బులు పంచింది అని వస్తుంది వార్తలు. మరి వాళ్ళ డబ్బుల ముందు మన మాటలు పనిచేస్తాయని చెప్పి వాళ్ళు
కమలాకరణ్ గారికి నేను 4 చరిత్ర విషయాలు చెప్పిపోతా. నేను చూసింది కాబట్టి చెప్తున్నాను. 2006లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా కేసీఆర్ గారు రాజీనామా చేసి కరీంనగర్లో. ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు 100 కోట్ల పైబడి డబ్బులు తెచ్చి నియోజకవర్గానికి ఒక మంత్రిని ఇచ్చి ఒక్కొక్క మండలానికి ఒక ఎమ్మెల్యేని ఇచ్చి అన్ని పార్టీల నాయకులతో కూడా కొనుగోలు చేసి ఓటుకు డబ్బులు ఇచ్చినా కూడా చివరికి అక్కడ గెలిచింది తెలంగాణ ఉద్యమ బావుటమే గెలిచింది తప్ప కేసీఆర్ డబ్బులు. ఆ ఓటుకు, మన ఆత్మగౌరవానికి, మన హక్కుకు వెలగట్టే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బుల అహంకారంతో దాన్ని పాతరేయకపోతే మన గౌరవం ఉండేటువంటి ఆస్కారం ఉంది. ఇవాళ వాళ్ళకి ఎంత చులకన బాగుందా అంటే వాళ్ళేదా పట్టభద్రులు, వాళ్ళకి ఓ పాట ఎంత పోతుంది, ఓ 10,000 రూపాయలతో పట్టుతున్నటువంటి అహంకారం అవుతుందో ఆ అహంకారం మీద దెబ్బ కొట్టే బాధ్యత తెలంగాణ మేధావి వర్గానికి ఉందని నేను నమ్ముతా ఉన్నా. కాబట్టి దానికి చరమగీత పాడమని చెప్పి నేను పిలుస్తాను. ఇవాళ మోడీ గారు, మీకు తెలుసు ఇవాళ మోడీ గారి గురించి నేను చెప్పాల్సి అక్కర్లేదు. వయసులో తాత, కానీ ఆలోచనలో పనులు మాత్రం యువకుల్లాగా పనిచేస్తారు. ఎప్పుడన్నా మీరు మోడీ గారికి అస్వస్థత అని చెప్పే మాట ఎప్పుడు విన్నారా? మీరు జ్వరం వచ్చిందని చెప్పిన మాట విన్నారా? మీరు ఒక్కనాడన లీవ్ పెట్టిన మాట విన్నారా? నిరంతరంగా 18 గంటల పాటు, రోజులో 18 గంటల పాటు ఎంతలాగా దేశం కోసం జీవించే తప్పించే వ్యక్తి ఇవాళ నరేంద్ర మోడీ గారి. మీకు ఒక కర్తవ్యం లేదు. పులిబిడ్డలాగా కుట్టాడగలిగే శక్తి, సత్తా, బాధ్యత భారతీయ జనతా పార్టీకి ఉంది తప్ప ఎవరికి లేదని. మీకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో మా పోరాటం ఏందో, మా చరిత్ర ఏందో. మంత్రిగా ఉండి కూడా ఆర్టీసీ కాన్వెంట్ సమ్మె చేసినాడు, నా మున్సిపల్ కాన్వెంట్ సమ్మె చేసినాడు. నేను మద్దతు ఇచ్చిన. నోరు లేని వాళ్ళు పేదవాళ్ళు సమ్మె వాళ్ళ జన్మ హక్కు కాదనేటువంటి హక్కు ఎవరికి లేదు. ముఖ్యమంత్రి గారు, నువ్వు వస్తావు పోతావు, కానీ కార్మిక వర్గం యొక్క హక్కు అది సమ్మె చేసే హక్కు. దాన్ని కాలు రాచే వాడు ఎవరు పుట్టలేదు అని చెప్పి. నువ్వు పుట్టినప్పుడు హక్కు ఉంది, ఇవాళ హక్కు ఉంది, రేపు కూడా హక్కు ఉంటుందని చెప్పినటువంటి వాళ్ళు. రోజుకు ఆనాడు వేసిన రోడ్ల లెంత్ 11 కిలోమీటర్లు పర్ డే. మోడీ గారు వచ్చిన తర్వాత ఒక రోజుకు 37 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతూ ఉంది. వాళ్ళకు మనకు పోలికెక్కడిది, ఒకప్పుడు నీ సెల్ ఫోన్ మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా, ఈ దేశంలో చైనా బజార్లు వెలిసినాయి. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత మేడ్ ఇన్ ఇండియా. ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిలో నా దేశం 2వ స్థానం సంతరించుకున్నది. అతి తక్కువ కాలంలోనే ఇవాళ మొదటి స్థానానికి ఎగబోతుంది ఇవాళ భారతదేశం అని చెప్పారు. చైనాని మించిపోవచ్చు అని చెప్పారు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థని 5వ స్థానంలో ఉన్నదాన్ని 3వ స్థానం తెచ్చిపెట్టే బాధ్యత మనం. బతికితే దేశం కోసం బతుకుతా, మరణిస్తే దేశం కోసమే మరణిస్తా చెప్పినటువంటి వ్యక్తి మోడీ గారి వల్ల. మా ప్రపంచంలో రష్యా దగ్గర మోకరిల్లు, అమెరికా దగ్గర మోకరిల్లేది, స్వేచ్ఛ లేకుండా ఉండే వాళ్ళు చెప్పిందే వేదం. కానీ వాళ్ళ భారత్ అమెరికా చెప్పు చేతుల్లో లేదు, రష్యా చెప్పు చేతుల్లో లేదు. భారత్కు ఏది అవసరమో, భారత్కు ఏది లాభమో గదే చేసే సత్తా సంతరించుకున్నది మోడీ గారి ప్రభుత్వం అని చెప్పారు. మీరు మనం చూడండి, యుద్ధాలు జరిగితే ఆంక్షలు పెట్టి మీరు ఇక్కడ డీజిల్ కొడతారు, బాజాబ్తా కొంటాం డ్రైవర్ అని చెప్పి అడిగింది మోడీ గారు. ఒకప్పుడు అమెరికా విరవిగేది. మన అబ్దుల్ కలాం వాళ్ళ దేశానికి పోతే అవమానపరిచింది, బూట్లు పిచ్చి జేబులు పిసికి. మన నిరసన చెప్తే నత్తెండి అని చెప్పింది. మోడీ గారు అమెరికా పోవడానికి వీసా అడిగితే నువ్వు సంఘ విద్రోహ శక్తిని ఇచ్చిన కార్యాన్ని చెప్పి రిజెక్ట్ చేసిన వీసా. కానీ అమెరికా ఇప్పుడు మోడీ గారు అమెరికాకు పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం పలికి వాళ్ళ పార్లమెంట్లో మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పార్లమెంట్ సభ్యులు, సెనేటర్లు లేచి సప్పట్లు కొట్టి మోడీ జిందాబాద్ అని పట్టుకొచ్చింది.
ప్రపంచంలో స్ట్రాంగ్ లీడర్. ఒకనాడు అమెరికన్ ప్రెసిడెంట్, ఒకనాడు రష్యన్ ప్రెసిడెంట్, ఒకనాడు బ్రిటన్ ప్రధానమంత్రి, ఇవాళ స్ట్రాంగ్ లీడర్ నరేంద్ర మోడీ. సాయిబాబా మందిరం దగ్గర బాంబు పేలుడులో ఎవరు చనిపోయింది? గోపుడి చాటు దగ్గర బాంబులు పేరుతో ఎవరు చనిపోయింది? లుంబిని పార్క్లో బాంబులు పేరుతో ఎవరు చనిపోయింది? అమాయక ప్రజలు. ఇవాళ మోడీ గారు అమాయక ప్రజలను చంపే అధికారం ఎవరిచ్చినా నీకని చెప్పి ఈ దేశంలో మట్టు పెట్టడమే కాకుండా ప్రపంచంలో ఎక్కడున్నా మట్టు పెడతామని చెప్పి హెచ్చరించిన దేశం భారతదేశం. టెర్రరిస్టులకు ఆశం ఇవ్వద్దని చెప్పి కరాఖండిగా ముఖం మీద కొట్టిన చెప్పిన వ్యక్తి ఇలా మోడీ గారు. అందువల్ల ఇవాళ చెప్తే ఉడవదు, చాలా దూరం పోవాలి. దయచేసి మీరు ఇలా 200 మంది ఉండొచ్చు, 300 మంది ఉండొచ్చు, కానీ మీరు అందరికి కమ్యూనికేట్ చేయండి. ఇవాళ పట్టభద్రులుగా మీరు ప్రేమేంద్రుడికి ఓటేసి గెలిపించండి, మేమంతా మీ వెంట ఉంటామని చెప్పి మనవి చేస్తూ రాబోయే కాలం భారతీయ జనతా పార్టీ శక్తిగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఈ డబ్బులకు, ఈ దౌర్జన్యాలకు, ఈ దోపిడీకి చరమగీతం పాడి మంచి సుసంపన్నమైన రాష్ట్రం కావాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యమైంది. కాబట్టి మీరందరూ కూడా నిండు మనసుతో మనకు ఆశీర్వదించి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి జై తెలంగాణ. మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్కరు కూడా అమలు కాలేదు. మేము 10 రోజులుగా తిరుగుతూ ఉన్నాం. ఎక్కడికి పోయినా దరఖాస్తులు వెలువ. అయ్యా మేము ప్రభుత్వ ఉద్యోగులం, 4 డిఏలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, ఒక్క డిఏ కూడా ఇవ్వకుండా మోసం చేస్తుంది. డిఏ అంటే ఇలా ధరలు పెరుగుదలకు అనుగుణంగా ఇచ్చినటువంటి ధర డేంజరస్ ఎలిమెంట్స్. ఇవాళ అది ఇవ్వలేదు. ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తామని చెప్పి మాట ఇచ్చిన నుండి ఆనాటి ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఇవాళ ఈ ప్రభుత్వం అపాయింటెడ్ డే ఇంతవరకు ఇచ్చేది రాష్ట్రం చూసామా. కానీ సామాన్యుల పేదల జీవితాల్లో తొంగి చూసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు, తొంగి చూసిన ప్రధానమంత్రి ఎవరు లేరు, తొంగి చూసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాత్రమే. ఒక ఛాయ్ అమ్ముకుంటే వాళ్ళ తండ్రి ఒక ప్లాట్ఫామ్ మీద ఛాయ్ అమ్ముకుంటే కప్పులు అందించిన బిడ్డ కాబట్టి, వాళ్ళ అమ్మ 10 ఇళ్లలో అడ్డుతోమితే ఇవాళ జీవించిన బిడ్డ కాబట్టి ఆ బిడ్డ పేదల బతులతో చూశారు. దేశంలో మహిళలకు నరేంద్ర మోడీ గారు వచ్చేంత వరకు టాయిలెట్లు లేవు. చెంబు పట్టుకొని బయటికి పోయి దుర్భర పరిస్థితి. రోడ్ల పక్క పొంటి, రైల్వే పట్టాల పక్క పొంటి ఇవాళ మహిళలు కూర్చునే పరిస్థితి. అలాంటి మహిళలకి వాళ్ళ ఆత్మగౌరవం పెంచాలని చెప్పి దేశంలో 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే బిడ్డ నరేంద్ర మోడీ గారు. అవునా కాదా ప్రజలు ఆలోచించండి. ఈ ఫీల్డ్పై ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో మీకు బాగా తెలుసు. నాకు ఒకటే అనిపిస్తుంది, ఈటల రాజేందర్ గారిని దూరం చేసుకున్నాయనే బాధ నాకు ఉండే. ఎందుకంటే ప్రపంచంలో ఇవాళ కరోనా వచ్చినప్పటికీ, కష్టాలు ఉన్నప్పటికీ ప్రపంచమంతా రెసిషన్. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై తెలంగాణ. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ సాధ్యం కలుగుతూ ఉంది. మిత్రులారా, వారు వస్తున్నారంటేనే ఒక సముద్రంలో ఒక కెరట, ఒక అల వచ్చినట్టుగా మనం భావించి